ఈ కాకి సినిమా మా అబ్బాయి పత్తికొండ కిరణ్ సినిమా ప్రొడ్యూసర్ దీనికి. ఇప్పటికి ఇది రెండో సినిమా ఆయనకి. ఫస్ట్ సినిమా ఒరిస్సాలో చేశాడు, ఒరియాలో లాంగ్వేజ్ చేశాడు. సెకండ్ వచ్చేసి ఈ సినిమా. ఆయన 3 లాంగ్వేజ్లో ఇప్పుడు ప్రొడ్యూసరు. నేను ఇంకా ఒకే లాంగ్వేజ్లోనే ప్రొడ్యూసరు. సో మా అబ్బాయి నాకిన ఫాస్ట్గా ఉన్నాడు. సో అదే నాకు ఇది అన్నమాట. దాంట్లో ఈ కాకిలో ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ఆర్టిస్ట్గా కూడా యాక్ట్ చేసినాడు అన్నమాట. అతను యాక్టింగ్ వస్తుంది అనేది ఈ సినిమాలో నిరూపించుకున్నాడు. కష్టపడి ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్న రీతిలో కంప్లీట్ చేసేసినాడు. మా మాతృభాష తమిళ్ ఉంది. తెలుగులో నాకు మాట్లాడడానికి చాలా ఆశగా ఉంది, బట్ పూర్తిగా నేర్చుకుని ఫ్లూయెంట్గా మాట్లాడతాను. బట్ ఐ థింక్ ద ప్రెస్ అండ్ మీడియా అండ్ తెలుగు ప్రేక్షక will actually understand that and forgive my mistakes in the language. To everyone sitting on the dais, and thank you Shiva, and to everyone from the press and the media. Telugulo ee ma first direct film. Tamillo Muruga, Koriku, Udupidichirku. In fact, a few films have been dubbed in Telugu as Premistava, Ela Cheppunu and all. But for the first time, to speak Telugu on screen, I love this experience. And I think ఈ మూవీకి కాకి అంటే ఈ టైటిల్ విల్ బి మోస్ట్ యాప్ట్. ఏంటంటే యాజ్ అ నేమ్ సజెస్ట్స్, ఇట్స్ ద సౌండ్, ఇట్స్ అ సౌండ్ ఆఫ్ అ వార్నింగ్. ఒక హారర్ ఫిలింలో ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ రీతిలో ఈ డైరెక్టర్ తిరు మనోజ్ అవర్గల్. నమస్కారం. ఫస్ట్లీ డైరెక్టర్ మనోజ్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ సార్కి ఐ లైక్ టు థ్యాంక్, ఎందుకంటే నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినా అప్పటి నుంచి నాకు ఇలాంటి ఒక రోల్ చేయాలని ఆశ ఉంది. అండ్ ఈ మూవీలో ఐ థింక్ నాకు మొత్తం యాక్టింగ్ ఓరియంటెడే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ చాలా బాగా వచ్చింది అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ రియలీ ఆసమ్. సో సరవణన్ సార్, ఐ థింక్ యువర్ వెరీ బెస్ట్. చాలా బాగా తీశారు. అండ్ మూవీ షూటింగ్ చేసేటప్పుడు చాలా అందరు కూడా కష్టపడ్డాము. నాట్ ఓన్లీ మీ అండ్ హీరో, అందరూ టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్ కానీ చాలా చాలా కష్టపడ్డాం. అండ్ ఈ మూవీలో అండర్ వాటర్ సీన్స్ కూడా ఉన్నాయి అండ్ అండర్ వాటర్ సీన్స్ చాలా బాగా వచ్చింది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, కామెడీ ఉంది. సో మూవీ త్వరలోనే రిలీజ్ అవుతుంది. అందరూ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నిలబడుకొని మాట్లాడడానికి కారణం మా తండ్రి గారు పత్తికొండ కుమారస్వామి గారు. వాళ్ళ సపోర్ట్ వల్లేనే నేను ఇక్కడ వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ డాడీ. కాకి టైటిల్. కాకి అంటే అందరూ కాకి డ్రెస్ అనుకుంటారు, కానీ మా కాకి వచ్చేసి క్రో టైటిల్. ఈ టైటిల్కి సినిమాకి సంబంధం ఉంది, అది మీరు సినిమా చూసినాకనే తెలుస్తుంది. సో అందరు ఏమి కాకి టైటిల్ ఇలా పెట్టారు కదా అనుకుంటారు, బట్ ఇది డిఫరెంట్ టైటిల్. సబ్జెక్ట్కి సిచ్యుయేషన్ టైటిల్, ఆ సబ్జెక్ట్ కిందనే ఉంది సౌండ్ ఆఫ్ వార్నింగ్ అని. ఇది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో అందరూ బాగా ఒక ఫ్రెండ్లీగా అందరం, ఇది షూటింగ్లా లేదు మాకి. నాది ఫస్ట్ పిక్చర్ అయినా ఇది మాది ఒక షూటింగ్లా లేదు. టోటల్ టీమ్ ఒక ఫ్రెండ్స్లో అందరు కలిసి చేసినట్ల అందరు చేసామన్నమాట. 45 days షూటింగ్ జరిగింది. ఈ 45 daysలో ఒక 10 days 24 hours షూటింగ్ చేసామన్నమాట. మార్నింగ్ 6 to ఈవినింగ్, మళ్ళీ మార్నింగ్ 6. డెబ్యూట్ ఫిలిం. నా ప్రీవియస్కి ఒక బైలింగ్వల్ చేయాలికి ఇక్కడ వచ్చేటప్పుడు రొనాల్డ్ రాజ్ గారు స్టోరీ చెప్పారు. సో ఇది చేస్తే బాగుంటుంది అంత చెప్పి ప్రొడ్యూసర్ని ఇంట్రొడ్యూస్ చేసి, సో చేసుకోవచ్చు అంతా, ఒక తెలుగు చేయాలి అంత చెప్పారు. సో నేను ఇది బైలింగ్వల్ చేయాలా అంత ప్లాన్ చేసాము. సో విత్ ఇన్ ఇది ఒక పుష్ పుల్ సిస్టంలో అయింది. యాక్చువల్లీ కార్పొరేట్ కంపెనీలో ఒక పుష్ పుల్ సిస్టమ్ ఉంటుంది. ఆ టైప్లో ఈ ఫిలిం ఒక పుష్ పుల్ సిస్టంలో టీం వర్క్గా తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో ఇది కోఆపరేషన్ అన్ని టీమ్గా, అన్ని టెక్నీషియన్, అన్ని పర్సన్స్కి ఉంటుంది. ఎవరు ఎనర్జీ లూజ్ చేసుకుంటే ఫుల్ ఎలా అన్నీ కోఆపరేట్ చేసి కంప్లీట్ చేశారు. సో మేఘశ్రీ ఒక 3 days అండర్ వాటర్ సీలో సేమ్ డ్రెస్లో ఎలా చేయాలి. సో ఈవెన్ వితౌట్ హెసిటేషన్ షీ హడ్ డన్ హర్ పార్ట్ ఇన్ దట్. ఈవెన్ అశోక్ గారు
సేమ్ అండర్ వాటర్ సీక్వెన్స్లో ఒక స్విమ్మింగ్ పూల్ చేయాలికి వెళ్ళొచ్చు. దట్ టైమ్ హీ ఫెల్ అండ్ హీ గాట్ హర్ట్ ఇన్ ద ఆన్ ద లిప్. సో ఆ లిప్ బ్రోక్ చేసి ఇమీడియట్ బ్లడ్ వచ్చింది. సో స్విమ్మింగ్ పూల్లో క్లోరైడ్ ఉన్నప్పుడు, సోడియం క్లోరైడ్ దట్ ఇచ్చింగ్ హెవీ పెయిన్లోనూ కంప్లీట్ చేసి తర్వాత వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకున్నారు. ఇన్నూ ఆ మార్క్ అప్పుడే ఉంది. సో ఈ కోఆపరేషన్ ఉంది. కిరణ్ గారు ఎప్పుడు ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేయలేదు. హీఈస్ లైక్ ఫ్రెండ్లీనే ఎప్పుడు. సో నేను ఒక ఫ్రెండ్లీగా ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఫిల్మ్ చేయాలికి వచ్చేటప్పుడు ఈ షుడ్ నాట్ ఫీల్ దట్ వై ఈ ఫిలిం ఈ బిజినెస్ చూస్డ్ అంత ఈ షుడ్ నాట్ ఫీల్ అంట. నేను కోఆపరేట్ చేసి అన్నీ ఎప్పుడు వచ్చి ప్రొడ్యూసర్ లాగా డిమాండ్ చేయలేదు. ఫ్రెండ్లీగా అడుగుతారు, ఇది చేస్తే ఇది అంత ఒక్కొక్క ఫ్రెండ్లీగా డిస్కస్ డీల్ చేయకూడదు. వాళ్ళకుండే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తుంటే కానీ అమ్మాయిలకి వాస్తులేంట్రా? ఎందుకుండవు? ఫేసు ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తాది. ఈవిడ లేటుగా ఇచ్చిందనుకో వాళ్ళ ఆయన అంటూ తోమాలి. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి, ఏది బాగోకుంటే మద పిచ్చి.